ఈ రోజుల్లో బాగా కామన్‌గా కనిపిస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. ఈ జంట కవుల్లాగా కనిపిస్తున్నాయి. ఫ్యాటీ లివర్ అలాగే పీసీఓఎస్. మనం రోజు తీసుకునేటటువంటి ఈ సాధారణ చిరుతిళ్ళు శరీరంలో ఉండేటువంటి జీవక్రియల్ని అంటే మెటబాలిజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఇవి ఫ్యాటీ లివర్ లాంటి దీర్ఘకాలపు సమస్యలకు ఎలా దారితీస్తున్నాయో మీకు తెలుసా? బంగాళదుంప చిప్స్ అలాగే బిస్కెట్స్ ఇలాంటివి రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని అకస్మాత్తుగా పెంచేస్తాయి. వీటి స్థానంలో తీసుకునేటువంటి ఆరోగ్యకరమైన మార్పులు ఇన్సులిన్ నిరోధకతని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తగ్గిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? పీసీఓఎస్ సమస్యతో బాధపడే మహిళలకి ఆడపిల్లలకి ఆహారమే ప్రధానమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఏ ఏ పదార్థాలు హార్మోన్ల తాలూకు ఆ సమతుల్యతని కాపాడతాయి తెలుసుకోవాలనుకుంటున్నారా? మధుమేహం రాకుండా ముందే అప్రమత్తం అవ్వటం అనేది ఈ రోజుల్లో చాలా అవసరం. చిన్నపాటి ఆహార మార్పులు మీ ఆరోగ్య రికార్డులని ఎలా మారుస్తాయో తెలుసా మీకు? ఆధునిక జీవన శైలిలో మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లు పెద్ద అనారోగ్యాలకు పునాది వేస్తున్నాయి. సరైనటువంటి ఆహారం తాలూకు ఆ ఎంపికల ద్వారా వీటిని అధిగమించడం సాధ్యమే. ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. బాగా బర్నింగ్ ప్రాబ్లం ఇది, ఫ్యాటీ లివర్ డిసీజ్ అలాగే పీసీఓఎస్ లేదా పీసీఓడి. దీన్ని అరికట్టేటటువంటి కొన్ని అద్భుతమైన చిరుతిళ్ళు ఆహార వైద్యాలు ఉన్నాయి. అంటే మామూలుగా మనం తినాలి, ఎందుకంటే తింటేనే బతుకుతాం కాబట్టి. కానీ అదే సమయంలో ఆ తిండి అనేది అనారోగ్యాన్ని కలిగించకుండా ఆరోగ్యాన్ని కలిగించాలి. కాబట్టి ప్రతిదానికి సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి, ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ ముఖ్యాంశాలు మీకు అవసరం. భారతదేశంలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఈ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది గణాంకాలు చెప్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళల్లో పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే పీసీఓఎస్ అలాగే ప్రీ డయాబెటీస్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆయుర్వేద ప్రకారంగా శరీరంలో అగ్ని మందగించడం వల్ల ఆమదోషం అనేది ఏర్పడి కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఆహార నియమాల ద్వారా దోషాలను సమతుల్యం చేయటం అనేది ఆరోగ్యానికి ప్రధాన సూత్రం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. బిస్కెట్ల స్థానంలో పోషక విలువలు ఉండేటటువంటి కొన్ని గింజలు ఉంటాయి. ఈ ముఖ్యాంశాలని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మామూలుగా ఏం తినాలి అనేది ప్రతి వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఏం తినాలి అనేది డౌట్ వచ్చినప్పుడు ఆ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలి. అంటే చెప్పుకున్నట్టుగా బిస్కెట్లు ఉంటాయి కదా, వాటి స్థానంలో పోషక విలువలు ఉండేటువంటి గింజలు. ఎందుకంటే ముందుగా ఎవరికైనా కనపడేది బిస్కెట్స్. దీన్ని తింటున్నారు. కొన్నిసార్లు అయితే హై ఫైబర్ బిస్కెట్స్ అని లేకపోతే డైజెస్టివ్ బిస్కెట్స్ అని ఆ పేరుతో తింటున్నారు. కానీ దాంట్లో కూడా నష్టాలు ఉంటాయి. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఇవన్నీ కలుపుతూ ఉంటారు, టేస్ట్ ఎన్హాన్సర్స్ కలుపుతూ ఉంటారు. కాబట్టి చాలామంది టీ లేదా కాఫీతో పాటుగా ఆ మేరీ బిస్కెట్స్ లేదా కొద్దిగా ఆరోగ్య స్పృహ ఉండేవాళ్ళు మామూలు బిస్కెట్లు, కుక్కీలు ఇవి తినడానికి ఇష్టపడతారు. ఇవి రిఫైన్డ్ పిండి అలాగే అధిక చక్కెరలతోటి తయారవుతాయి. ఇవి శరీరంలో కొవ్వు పెరిగిపోయేలాగా చేస్తాయి. కాబట్టి మరి ఏమిటి ప్రత్యామ్నాయం అంటే వీటికి బదులుగా బిస్కెట్స్కి బదులుగా బాదం, వాల్నట్స్ ఇలాంటి గింజల్ని ఎంచుకోండి. బాదం గింజల్లో ఉండేటువంటి ఫైబర్ ఆకలిని కంట్రోల్ చేస్తుంది. అలాగే వాల్నట్స్ కాలేయంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇవి ఇన్సులిన్ పనితీరుని మెరుగుపరుస్తూ రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచగలుగుతాయి. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది బంగాళదుంప చిప్స్. ఇవి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీటికి బదులుగా ఈ కాల్చిన తామర గింజలు మీకు ఉపయోగపడతాయి. నూనెలో వేయించిన ఆ చిప్స్ ప్యాకెట్ శరీరానికి చేటు చేస్తాయి. వీటిలో ఉండేటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ ఈ డాల్డా లాంటివి కాలేయం మీద ఆ భారాన్ని పెంచేస్తాయి. వీటికి ప్రత్యామ్నాయంగా తామర గింజలు అంటే మఖానా అంటారు, వీటిని తీసుకోవాలి. అయితే వీటిని కూడా ఈ మధ్య కాలంలో మళ్ళీ బటర్ తోటి వాటితోటి వేయించి ఆ చీజ్ బాల్స్ లాగా అమ్ముతున్నారు. అట్లాంటివి కాదు, మామూలుగా తెచ్చుకొని వేయించుకోవాలి. వీటిని నెయ్యితో కాస్త దోరగా వేయించి తీసుకోవచ్చు. తామర గింజలలో సోడియం అలాగే కాస్త తక్కువగా పొటాషియం ఇవి ఉంటాయి. ఇది రక్తపోటుని కంట్రోల్ చేయడానికి బరువు తగ్గడానికి మీకు తోడ్పడతాయి. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఇది ఒక అద్భుతమైనటువంటి చిరుతిండి. అంటే సోడియం పొటాషియం పంపుని ఇది బ్యాలెన్స్ చేస్తుంది. ఇక చక్కెర బాగా తీయగా ఉండేటటువంటి ధాన్యం బదులుగా ఓట్స్ ఇలాంటి వాటిని ఎంచుకోవాలి. చప్పగా ఉండాలి ఏదైనా సరే మీరు తినేది. ఇప్పుడు మీరు ఉట్టి అన్నం వండి ఏ కూర కలపకుండా అన్నం ముద్దను తిని చూడండి, బాగా తీయగా ఉంటుంది. అదే మీరు ఓట్స్ని తిని చూడండి, చప్పగా ఉంటుంది. అలాగే మిల్లెట్స్ని తిని చూడండి, చప్పగా ఉంటాయి. అంటే చప్పగా ఉండటం అనేది ఇక్కడ కీలకం. ఉదయం పూట తినేటటువంటి ఇన్స్టెంట్ సిరియల్స్లో ఉదాహరణకు కార్న్ ఇలాంటివి వీటిల్లో చక్కెర మోతాదు చాలా ఎక్కువ ఉంటుంది.
ఇవి తిన్న వెంటనే శక్తిని ఇచ్చినట్టు అనిపించినప్పటికీ కూడా వెంటనే మళ్ళీ నీరసం వచ్చేలాగా చేస్తాయి. వీటికి బదులుగా ఓట్స్ని తీసుకోవాలి. ఓట్స్లో ఉండేటువంటి ఆ బీటా గ్లూకాన్ అనేది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇందులో కొద్దిగా బాదం పప్పులు అలాగే అవిసె గింజలు కలుపుకుంటే క్రిస్పీగా పంటి కింద నలుగుతూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అలాగే పోషకాలు కూడా పెరుగుతాయి. ఇది పీసీఓఎస్ సమస్య ఉన్నప్పుడు హార్మోన్ల సమతుల్యతని అది బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఇక చాలామంది టీనేజర్స్తో పెద్ద సవాల్ ఏంటంటే చాక్లెట్ తినటం. అయితే మిల్క్ చాక్లెట్కి బదులుగా డార్క్ చాక్లెట్ తినొచ్చు. మిల్క్ చాక్లెట్లో పాలపొడి ఆ చక్కెర అనేది ఎక్కువ ఉంటాయి. ఇవి ఆ ఇన్సులిన్ స్థాయిని పెంచేస్తాయి. దీనికి బదులుగా 70% కంటే ఎక్కువ కోకో ఉన్న డార్క్ చాక్లెట్ తీసుకోండి. డార్క్ చాక్లెట్లో ఉండేటువంటి ఆక్సీకరణ నిరోధకాలు అంటే యాంటాక్సిడెంట్లు శరీరంలో కణాలను రక్షిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటుగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. అయితే దీన్ని ఎక్కువ మోతాదులో కాకుండా చాలా పరిమితంగా మాత్రమే డార్క్ చాక్లెట్ అయినప్పటికీ తీసుకోవటం అవసరం. ఇక రెడీమేడ్గా చాలామంది బేకరీలో నుంచి తెచ్చుకొని తినేది ఏంటంటే బ్రెడ్. అయితే వైట్ బ్రెడ్ స్థానంలో హోల్ గ్రెయిన్ హోల్ వీట్ బ్రెడ్ అని ఉంటుంది. అదైతే బెస్ట్. అంటే వైట్ బ్రెడ్ అనేది త్వరగా జీర్ణమై రక్తంలో చక్కెరను పెంచేస్తుంది. ఇది కాలేయంలో కొవ్వు చేరడానికి కారణం అవుతుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్కి ఇది కారణం. దీనికి బదులుగా మొలకెత్తిన గింజలతోటి చేసినటువంటి బ్రెడ్ లేదా హోల్ గ్రెయిన్ బ్రెడ్ వాడాలి. వీటిలలో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది. దీనివల్ల రక్తంలో ఉండేటువంటి చక్కెర అనేది నిలకడగా ఉంటుంది, స్టేబుల్గా. ఇది ప్రీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఎంతో మేలు చేస్తుంది. ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఆ శీతల పానీయాలు. అయితే శీతల పానీయాలకు బదులుగా మజ్జిగ తీసుకోవడం బెస్ట్. కొంతమంది డైట్ కోక్ పేరుతోటి శీతల పానీయాలు తాగుతూ దాంట్లో క్యాలరీస్ లేవేమో అనుకుంటూ ఉంటారు, కానీ అది ఎపిటైట్ సెంటర్ని స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి సోడాలు, కూల్ డ్రింక్స్లో ఈ ఫ్రక్టోస్ సిరప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇవి నేరుగా కాలేయం మీద ప్రభావం చూపించి ఫ్యాటీ లివర్ సమస్యని పెంచేస్తాయి. వీటికి బదులుగా పల్చటి మజ్జిగ, మళ్ళీ ఇక్కడ చిక్కటి పెరుగులో ఏదో పెరుగుని గిలకొట్టి మజ్జిగలా చేసుకుంటారు, అలా కాదు. మజ్జిగకి ఒక ప్రక్రియ ఉంది. కాబట్టి పల్చటి మజ్జిగ అంటే పెరుగుని తీసుకొని దాంట్లో 3 వంతులు నీళ్లు కలిపి చిలికాలి. ఎంత వచ్చినా అంత వెన్న తీసేయాలి. అప్పుడు దాన్ని మజ్జిగ అంటారు. ఇలాంటి పల్చటి మజ్జిగ లేదా కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. మజ్జిగలో ఉండేటటువంటి ఆ ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థని స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే కొబ్బరి నీళ్ళేమో శరీరంలో వ్యర్థాలను బయటకు పంపుతూ కాలేయాన్ని శుభ్రం చేస్తాయి. ఇవి సహజమైనటువంటి శక్తిని ఇస్తూ శరీరాన్ని చల్లబరుస్తాయి. ఇంకొక అది పండ్ల రసాలు. ఈ మధ్య సూపర్ బజార్లలో కూడా రెడీమేడ్ ఫ్రూట్ జ్యూస్లు కూడా అమ్ముతున్నారు. అవద్దు. ఈ పండ్ల రసాలకి బదులుగా తాజా పండ్లు అంటే హోల్ ఫ్రూట్స్ తినడం అనేది బెస్ట్. ఈ పండ్ల రసాలు అంటే జ్యూసెస్ తీసినప్పుడు వాటిలో ఉండేటువంటి ఫైబర్ని వడగట్టేస్తారు, తీసేస్తారు. కేవలం చక్కెర మాత్రమే మిగులుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ వేగంగా పెరుగుతుంది. అందుకే ఈ పళ్ళ రసాలకి బదులుగా పండ్లని నేరుగా తినాలి. రెడీ టు ఈట్ ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్, జామ ఇలాంటివి. ఇవైతే ఇంకా బెస్ట్. లేదు కొద్దిగా మీకు ఓపుకుంటే బొప్పాయి లాంటి చెక్కు తీసి గింజలు తీసి ముక్కలుగా కట్ చేసుకొని తినొచ్చు. ఇలాంటి పండ్లు పీసీఓఎస్ ఉన్నప్పుడు మేలు చేస్తాయి. వీటిలో ఉండేటువంటి విటమిన్ సి లివర్ తాలూకు హెల్త్కి సహాయపడుతుంది. తాజా పండు తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండే భావన కూడా మీకు కలుగుతుంది. ఇక మన తెలుగు వాళ్ళకి అత్యంత ఇష్టమైనది ఏంటంటే పకోడీలు. చల్లగా అంటే వర్షం పడుతున్న పకోడీలు తినాలనుకుంటారు, లేకపోతే చల్లగా ఉన్న పకోడీలు తినాలనుకుంటారు, వేడిగా కూడా ఉల్లిపాయ పకోడీలు తినాలనుకుంటారు. ఏదేమైనా ఇలా నూనెలో వేయించిన పకోడీలకు బదులుగా కాల్చిన శనగలు తినగలిగితే మంచిది. మనకి ఆచారం ఏంటంటే గుగ్గిళ్ళు, అంటే పెసర గుగ్గిళ్ళు, ఇలాంటి గుగ్గిళ్ళు కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఇలాంటివి కూడా తినొచ్చు. అంటే నూనెలో డీప్గా వేయించినటువంటి పదార్థాలు ఇన్సులిన్ నిరోధకతని పెంచుతాయి. వీటికి బదులుగా ఉడకబెట్టినటువంటి లేదా కాల్చిన శనగలు తీసుకోవాలి. శనగలలో ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది కండరాల తాలూకు నాణ్యతకి సహాయపడుతుంది. అలాగే కొవ్వు కరిగించడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి శనగలు ఒక పోషకాహార నిధి. దీన్ని తీసుకోవటం వల్ల రక్తంలో ఇన్సులిన్ స్థాయి అనేది అదుపులో ఉంటుంది. ఇక బాగా ఫేమస్ అయినటువంటి వాటిలో నూడిల్స్ ఒకటి. అయితే ఈ నూడిల్స్కి అంత టేస్ట్ ఎన్హాన్సర్స్ కలుపుతారు. ఈ నూడిల్స్ మానేసేసి మామూలుగా ఇంట్లో చేసుకున్నటువంటి అటుకులతో చేసే పోహా లేదా ఉప్మా గోధుమ రవ్వతో చేసుకునేది ఇలాంటివి తీసుకోగలిగితే బెస్ట్. అంటే ఇన్స్టెంట్ నూడిల్స్లో మైదా అలాగే హానికరమైన ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి జీవక్రియని మందగించేలాగా చేస్తాయి. వీటికి బదులుగా అటుకులు అంటే పోహా లేదా గోధుమ అంటే దొడ్డు గోధుమలు అంటారు, దాలియా, ఇలాంటి వాటితోటి గోధుమ రవ్వ తోటి ఉప్మా చేసుకోవచ్చు. వీటిలో కూరగాయలు బాగా ఎక్కువ వేసుకొని తీసుకుంటే ఫైబర్ కూడా పెరుగుతుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తూనే బరువుని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇక దాలియాలో తృణధాన్యాలు కాలేయానికి మేలు చేస్తాయి. ఇక ఈ మధ్య కాలంలో ప్రతి దాంట్లోకి కార్పొరేట్ రంగం అడుగుపెట్టింది. పెరుగులో కూడా, ఆఖరికి ఇండియాలో కూడా.
అంటే ఈ ఫ్లేవర్డ్ యోగట్ అంటారు. దీనికి బదులుగా సహజమైన పెరుగు తీసుకోవటం అనే అన్ని విధాలా మంచిది. బయట దొరికే ఫ్లేవర్డ్ పెరుగులో రంగులు, చక్కెరలు కలుపుతారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేయటం కంటే కీడే ఎక్కువ చేస్తాయి. వీటికి బదులుగా ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు లేదా గ్రీక్ యోగట్ ఇలాంటివి వాడుకోవాలి. దీంట్లో కొద్దిగా తాజా బెర్రీలు లేదా నట్స్ కలుపుకోవచ్చు కావాలనుకుంటే. పెరుగులో ఉండేటటువంటి ఆ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా కాలేయంలో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియని వేగవంతం చేస్తూ అనారోగ్యాన్ని నివారిస్తుంది. ఇక ఈ పీసీఓడి సమస్య ఉన్నప్పుడు కానీ, ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు కానీ కొన్ని చికిత్సా విధానాలు మీకు ఉపయోగపడతాయి. అంటే జీవక్రియ సంబంధిత వ్యాధులు నయం చేయడానికి కేవలం మందులు మాత్రమే కాకుండా జీవనశైలిలో సమూలమైనటువంటి మార్పులు కూడా అవసరం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా శరీరాన్ని శుద్ధి చేయడం అవసరం. అలాగే సరైన ఆహారాన్ని సూచించడం కూడా చాలా అవసరం. దీంతో ఈ వ్యాధి అనేది కూకటి వేళతో సహా ప్రివెంట్ అవుతుంది. కాబట్టి కొన్ని సూచనలు పాటిస్తే ఈ ఫ్యాటీ లివరు, పీసీఓఎస్, ప్రీ డయాబెటీస్ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని అదుపులో పెట్టవచ్చు. వీటి నుంచి ముక్తిని పొందొచ్చు. మరి దీనికి మీకు ఉపయోగపడేటువంటి కొన్ని మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. ఇవన్నీ సురక్షితమైనవి. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మెంతి నీళ్లు, అంటే మెంతులు నానబెట్టిన నీళ్లు. 2 టీ స్పూన్ల మెంతుల్ని రాత్రి ఒక గ్లాస్ నీళ్ళలో నానబెట్టండి. ఉదయం పరిగడుపున ఈ నీళ్ళని తాగి ఆ మెంతుల్ని నమిలి తినాలి. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ఇక మరొకటి, ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో, మెటబాలిక్ డిజార్డర్స్లో మెయిన్గా ప్రీ డయాబెటీసే. దానికి ఈ దాల్చిన చెక్కతో చేసుకున్న టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక చిన్న దాల్చిన చెక్కని నీళ్ళలో మరిగించి టీ లాగా తీసుకోవాలి. ఇది పీసీఓఎస్ సమస్య ఉన్నప్పుడు మహిళల్లో హార్మోన్ల సమతుల్యతని కాపాడుతుంది. అలాగే మరొక ఫేమస్ మెడిసిన్ ఈ త్రిఫల కషాయం. రాత్రి పడుకునే ముందు 1 టీ స్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీళ్ళతో కలిపి తీసుకోవాలి. ఇది కాలేయంలో ఉండేటటువంటి ఆ విషతుల్యాలని తొలగిస్తూ జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇక ఇమ్యూనిటీని కాపాడటానికి పసుపు పాలు మీకు సహాయపడతాయి. గ్లాసు వేడి పాలల్లో 1/2 టీ స్పూన్ పసుపు పొడిని కలిపి తీసుకోవాలి. పసుపులో ఉండేటువంటి కుర్కుమిన్ కాలేయంలో పేర్కొన్నటువంటి కొవ్వుని కరిగించడానికి మీకు సహాయపడుతుంది. ఇక అవసరమైతే దీనికి చక్కటి ఆయుర్వేద చికిత్స కూడా ఉంది. అంటే నిదాన పరివర్జన ఇక్కడ ముఖ్యం. అంటే కారణాన్ని వదిలేయటం. దోషాలను అదుపు చేసి శమన చికిత్స తర్వాత వస్తుంది. అలాగే శరీరంలో మలినాన్ని తొలగించడానికి శోధన చికిత్స, అంటే వమనం, విరేచనం, పంచకర్మలో ఒక భాగం, వీటిని సజెస్ట్ చేస్తూ ఉంటాం. కాలేయ సామర్థ్యాన్ని పెంచడానికి రసాయన చికిత్స తోడ్పడుతుంది. అలాగే మానసిక ప్రశాంతతని ఇవ్వటానికి సత్వావజయ చికిత్సలు అనేవి ఆయుర్వేదంలో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం, సూచిస్తూ ఉంటాం. ఇది ఈ సమస్యలని, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని పూర్తిగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. దీనికి మీకు ఉపయోగపడేటువంటి కొన్ని ఫార్ములేషన్స్ ఉన్నాయి, మూలికా మిశ్రమాలు. ఇలాంటి వాటిలో జనరల్గా యూస్ఫుల్గా ఉండేది ఏంటంటే ఈ లివర్ డిసీజెస్లో వీటిలో నేల ఉసిరిక, భూమి ఆమ్లకి, ఇది కాలేయానికి మంచి దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. రోజుకి 2 సార్లు 1/2 టీ స్పూన్ చూర్ణాన్ని తేనె అలాగే నీళ్ళతో తీసుకోవాలి. ఇది కాలేయపు కణాలని రీజువనేట్ చేస్తుంది. అలాగే మరొకటి కటుకరోహిణి, కిరాత తిక్త, దీని కాంబినేషన్. అంటే ఈ 2 మూలికలు సమానంగా కలిపి రోజుకి 2 సార్లు 1 గ్రాము చొప్పున తీసుకుంటూ ఉండాలి. ఇది రక్తంలో చక్కెరని కంట్రోల్ చేస్తూ ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గిస్తుంది. అలాగే మరొకటి తిప్ప తీగ నుంచి తయారయ్యే గుడుచి సత్వం, ఇది కూడా అంతే. తిప్ప తీగ నుంచి తయారు చేసుకున్న ఈ సత్వాన్ని, అంటే ఎక్స్ట్రాక్ట్ని 1/2 గ్రాము చొప్పున తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తుంది. ఇక ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నప్పుడు లేదా పీసీఓసి ఉన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఉదాహరణకు మేము కామన్గా సెలెక్ట్ చేసుకునేది ఏంటంటే లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆరోగ్యవర్ధిని ఒకటి, అంటే ఆరోగ్యం అంటే హెల్త్ని ఇది ఎస్టాబ్లిష్ చేసేటువంటి మంచి మెడిసిన్. ఈ కాలేయ సంబంధిత సమస్యలకు ఇది చాలా ప్రాచుర్యం పొందిన ఔషధం. దీన్ని రోజుకి 2 సార్లు ఆహారం తీసుకున్న తర్వాత 1 టాబ్లెట్ చొప్పున వేసుకోమని సజెస్ట్ చేస్తుంటాం. ఇది కాలేయంలో ఉండే కొవ్వును కరిగిస్తూ జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత చెప్పుకోవాల్సింది కాంచనార గుగ్గులు. ఇది పీసీఓఎస్ సమస్యలో వచ్చేటటువంటి అండాశయ తిత్తుల్ని తగ్గించడానికి దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. రోజుకి 2 సార్లు 2 టాబ్లెట్స్ చొప్పున గోరువెచ్చని నీళ్ళతో తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాగే మరొకటి ఈ చంద్ర ప్రభావటి, ఇది ప్రీ డయాబెటీస్ అలాగే మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేయడం కోసం దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. శరీరంలో హార్మోన్ల పనితీరుని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుంది. దీన్ని రోజుకి 2 సార్లు 1 టాబ్లెట్ చొప్పున ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. మనం తినేటువంటి ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అనారోగ్యకరమైన చిరుతిళ్ల స్థానంలో పోషక విలువలున్న ప్రత్యామ్నాయాలను ఎంచుకోవటం ద్వారా ఈ ఫ్యాటీ లివర్, పీసీఓఎస్ అలాగే ప్రీ డయాబెటీస్ ఇలాంటి సమస్యలను ప్రారంభ దశలోనే తుడిచిపెట్టవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం అనేది కేవలం వ్యాధిని తగ్గించే మందు మాత్రమే కాదు, ఇది ఒక మెరుగైన జీవితానికి ఒక నాంది. మీ ఆహారమే మీ ఆరోగ్యం అన్న నిజాన్ని గుర్తించి మీరు అడుగులు వేయాలి.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.